తల్లికి అన్నం తింటాను, గురువు చెప్పిన పాఠం నేర్పుతాను అంటాడ చూడు. ఆ బిడ్డ ఈ 7 ఏళ్ళ బిడ్డ అయింది కాదు నావా. మరి రాజు ఆనందరాజు అన్నపూర్ణదేవిని అమ్మా నాన్నని సాదుకున్న బిడ్డ పిలిచినాడు. వాళ్ళ జన్యం అవుతుంది. మరి సకల సంబరపడతారు సాదుకున్న బిడ్డ అమ్మ నాన్న అంటే ఆనందరాజు అన్నపూర్ణదేవి. అబ్బా ఇది నిమ్మలగిరి నగరాన జరిగే చరిత్ర. కథలోన కథ మల్లో కథ ఎక్కన్నయ్యా. చంద్రాశీల నగరం వెళ్ళి వాడు చంద్రశీల రావు తన భార్య చంద్రావతి. వాళ్లకు కూడా గిట్టిన సంతానం లేదు. 7 వైమల్ని 7 గాడివల్ని 3 ఏళ్ళు రాబడదని మెలుకొని నడిచి నరలోకం తిరిగి త్రిలోకం ఎక్కని మెట్టు లేదు, మునుగని గుండం లేదు, కట్టని ఉడుపు లేదు, తిరిగిన చాత్ర లేదు. ఏనుగలోనే పోయి పీనుగలోనే పట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చింది. బామా చంద్రవతి మన లాంటి గుడ్డు వాళ్ళందరూ లేరమ్మా. మన ఎండి తిన్నోళ్ళు ఎత్తుకపోతారు, బంగారం తిన్నోళ్ళు వాళ్ళ వారెత్తారు. నువ్వు పిల్లల కొరకు చిన్నవోకు బాబా చంద్రవతి దేవి. చంద్రావతి అంటే జన్మ శ్రీమంతురాలు, అందగత్తి. నా అందం ఖరాబ్ అవుతుందని దేవుని లెక్క ఎత్తలేదు, గుండముల మునిగితే అనవాడతలేదు. దేవుడు అనేటోడు ఉంటే దేవుడే వచ్చిన సంతానం, కానీ దేవుని దగ్గరికి నేను పోతానా అన్న అహంకారం మీద ఉన్నది. ఊళ్ళో అందరూ ఊరు బయట ఉన్నది. మరి అటువంటి మాత్రమే మణికంఠేశ్వర స్వామి గుడి. ఆ గుడి కాడి ఊరంతా పోతాంటే వాళ్ళతో పాడి మనం కూడా పోయి మొక్కుదాం రావమ్మా అన్నాడు. నేనా రాను. దేవుడు అనేటోడు ఉంటే అందరిని ఒక తీరు చూడాలి. ఒకరినో తిరుగుతారా? అబ్బో అందరిని ఒక తీరు కూర్చొని దేవుణ్ణి వాళ్ళు వెళ్తారా? నాకేం తక్కువ పిల్లలు లేకుంటే ఎదిగింత ఆస్తి ఉన్నది. ఉండాలి. ఎన్నెన్నో నోవుల్లో వినము ఏయంగా ఏ రోజు జరుగును ముక్కంగా ఏ దేవుడు సంతాన ఫలం ఇచ్చిన పెట్టంగా కరకపోసే మంది అన్నారు. అన్ని దేవుడుల పూజలు చేసిన మన ఊళ్ళో ఉన్న మణికంఠేశ్వర స్వామి పూజ చేద్దాం రా. అన్ని ఊళ్ళు తిరిగినా కానీ మనసు పూర్తిగా తిరగలేదు చంద్రావతి. భగవంతా నాకు పిల్లలు కావాలి లోకంలో అని భర్తకున్న ఆవేదన నా చంద్రవతికి లేదు. అయితే ఊరంతా పోతారు, ఈ ఊళ్ళో గుడికాడి పోదాం, మన అటువంటి ఊరు దేవుడు కాదా అందరితో మొక్కుదాం అన్నప్పుడు నేను స్నానం చెయ్య పొద్దుగల శక్తి మళ్ళీ అయింది. గుడి పూజ పోతే గుడి పూజ పోయినా అబ్బో ఎండాకాలం తిన కాళ్ళలో చెప్పులు లేదు, నేను రాను. గుడి పూజకు పోగా నేను ఇంకా శక్తి పట్టుకుంటా. ఎండకు నల్లబడనా నేను శక్తి నాది. ఏంటిది అంబరిల్లా? శక్తిరి అంబరిల్లా అంటే శక్తిరే గొడుగు గొడుగు శక్తిరు. కాళ్ళకున్న ఎత్తుబడిన చెప్పులు, నోట్లున్నది ఏంటిది తమలపాకు మిడియం. చూడు తమలపాకు విడియం వేసుకొని దేవుని గుడి పూజ పోతారా? అయ్యో దేవుడు కాదు ఇవన్నీ వినవన్నది, దేవుడు కదా అనగా దానం చేసి టెంకాయ కొబ్బరికాయ పట్టుకొని పోవాలి గుడి పూజ. ఇక మొక్కి అట్లా వచ్చింది కానీ మొక్క తలుచుకోలేదు దేవునికి. వానికి బుద్ధి పుడితే వాడే వచ్చిచ్చిపోవాలి. నాకు నా భార్య చంద్రావతి ఇంటికాడ స్నానం చేస్తలేదు, గుడి కూడా గుండం ఉంటది, గుండంలో స్నానం చేయాలి. మరి చంద్రావతి అహంకారానికి చంద్రశీలరావు కోపం వచ్చి దెబ్బ కొడతాడు. దెబ్బ కొడితే ఇది ఇంత నాతో రాకపోతే దేవుడు నాకు సంతానం ఇస్తాడా? సతికి పతికి సతి 2 చేతులుగా తెలిసి అప్పట్లే అవుతాయి. ఒక్కని పోయి ముక్త నాకు దేవుడు వరం ఇయ్యడని బండెడు కోపాన్ని దిగమింగిండు. ఇంటికాడ స్నానం చేయకుండా గుడి ముంగడ గుండంలో స్నానం చేయాలి. భార్య చంద్రావతి ఎంట పెట్టుకోని చంద్రశీల మహారాజు మణికంఠ మా స్వామి గుడికాయన దేవదేవాది కూడా చెప్పులు వాళ్ళకి ఆడతారా? చంద్రబాబు
పూజ చేస్తాం. ఇంటికాడ నేను కేసీఆర్ నల్ల నీళ్ళతోనే స్నానం చేయలేదు గెలిచి కోనెట్ల నీళ్ళు ఎట్లున్నాయి అందరూ మునిగిరు వీళ్ళంతా మునిగిరు అనకూడదమ్మా. కోనెట్ల నీళ్ళు అవో గలీసుంది నేను స్నానం చేయ ఇట్లా వచ్చి పూజ చేయమని చెప్తే మళ్ళీ ఇప్పుడు పోతాయి స్నానం చేయమమ్మా. నేను చేయవో నేను అన్న నీళ్ళు మంచి లేవు నేను మునుగా మళ్ళీ ఇంటికి పోయినాక అని చెప్తాను ఇక్కడ మొక్కి ఆ మొక్కినాక మళ్ళీ పోయి చెప్తానని చెప్పి ఇంటికా కటవండి చంద్రసేన మహారాజు గుడి ముంగడ కుండముల స్నానం చేస్తాండి చంద్రవతి గుళ్ళకి పోయి ఏం చేస్తుంది? భగవంత అని భక్తితోటి భర్త వస్తాడు భక్తి లేకుండా అహంకారంతో ఆడవిళ్ళ కాళ్ళ చెప్పులతోటి గుళ్ళకత్తండి అందరూ గుడి పైన తిరు చెప్పులు అవో అంత బెల్లం బంక కొబ్బరి నీళ్ళు నా కాళ్ళకు మురికి అంటదురా కొబ్బరి చిప్పలు ముచ్చుకోపోతాయి కాళ్ళకు కుక్కలు పడతాయి కళ్ళ చెప్పులతో గుళ్ళకచ్చిన వాళ్ళు శక్తి మూసింది నీడొచ్చింది రాముడు కావాల్సింది దేవుడు ఎక్కడ చెడయ్యా ఇలా దేవుడికి అర్రలు బాగానే ఉంది ఏరలు ఉన్నాడు ఇక లింగానికి కాళ్ళు కూడా దాపుతారు తుప్ప తమల బాగుడి ఉనవులుకుంటా ఇక లింగం మీద కూడా ఉంచబట్టే ఆరాదు అటువంటి గుండములు స్థానం ఆడిండు నా భార్య స్థానం చేయమని గుండెకు పోయి ఏం చేస్తాను అని దబా అసలుకే తీయాలి అబ్బా కాళ్ళు మరుచుకుంటున్నా బలపచ్చిందని నీకు తీ ఎట్లా వచ్చింది బలుపు వచ్చింది ఏడవాడు తాడు తిప్పుతాడు దేవుని మా అన్నం అయ్యా పత్తు బుద్ధి కాదమ్మా. అట్లా ఉంచద్దా ఏమిరే చేయడానికి వచ్చిన ఆలోచన నీటువంటి దాని దేవుడు అంటే నీకు నమ్మకారం లేదు మామా. దేవుని లింగకారణం మీద చెప్పుల కాళ్ళది తమలపాకుల విడియం కొంగలు ఎరిగినట్టు అటువంటి ఉంచుతాను అది పద్ధతి కాదమ్మా అని చెప్పిండు. అటువంటి రాదు ఒక్కడే చంద్రశీల వారాదు 10 ఏళ్ళ 10 వాటికి మొక్కులమ్మా. 10 ఏళ్ళకి ఇట్లా పట్టన్నా నేను ఒక్కటే వెళ్తాను మొక్కుడికి. అరే కాసేయి కాదు గీసేయి ముందు అవో నా కుడి చేయి అన్నందినే చేయి కాదు తింటాను మొక్క లక్ష్యంగా చేయి. ఆట ఆడతావా? ఏం ఆట ఆడతావు? నేను అట్టసేపు ఆడుకుంటా ఇక్కడ మొక్కు ఒక్కదాని ఆడుకుంటే ఆట అవుతుంది నాకు. నేను అటు పోయి మళ్ళా అటెత్తా ఇటు వచ్చి ఇటు ఎత్తా సేమ్ మళ్ళీ రెండు నేను వేసుకుంటా పిన్నిస్ పెట్టి ఆడుకుంటా. అయ్యో భార్య కాళ్ళు పక్కకు పెట్టిండు దాని మదాంకారం చూడకుండా భక్తి చూసి నాకు దేవుడు వరమియాలో అని చంద్రశేల మహారాజానికి ముక్కు పెట్టి ఉత్తరాజు నిమ్మకాయలు 7 సూదులు పెట్టి కట్టిన వస్త్రాలు వీరకాజు శ్రీ ప్రాణాల మీదకి పెట్టి తిరుసుకుంది పెట్టి ఓముల కుసుల ఓంకార పదశివుడు రంగమైన భార్య మదాంకారాన్ని చూడకు నా భక్తి చూసి నాకు వరమియో అని 10 ఏళ్ళ బొమ్మది పట్టించరా చంద్రశేల మహారాజ్. ఓం శివశంకర నమో నమో నా పాప భయంకర నమో ఓం శివశంకర నమో నమో నా పాప భయంకర నమో అందరి దేవుల అందరి దేవుల అందరి దేవుల నమో అందరి దేవుల
అక్కడ పసివిల్ల అమ్మ నాన్న అతి గాబరంగా పిలిచేది పిలుపులు భగవంతునికి అయిన పడతాను. ఇక్కడ లింగం మీద తుప్పర తుప్పర ఉంచేది భగవంతుని ఒళ్ళు పక్కున మండుతందిరా అయ్యా. ఇదేం చిత్రం, లోకంలోకి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకున్నాం. భగవంతుడు ఒక్కసారి ఆడవిల్ల అన్నపూర్ణదేవి కడుపు వండాలే అని ఆమెకొక్కడేసారి సంతాన విధంగా నీ గుళ్ళ భర్త భక్తితోటి పూజ చేస్తాడు. ఆడవిల్ల సమరవందు ఓపిడ నీ భక్తి మెచ్చిన నీ ముక్తి మెచ్చిన సంతాన బలం ఎత్తిన బొమ్మని చెంపదెబ్బ కొట్టిండు. ఇక్కడ చంద్రమణికి కూడా గదే గడి ఒక్క గడి ఎనకతీరు సంతానం ఓడి కట్టినాడు. దేవుడు వచ్చిండు నా భక్తి మెచ్చి నువ్వు కాళ్ళ చెప్పులతో నాకు ఇళ్ళకి వచ్చినవే, భక్తి మెచ్చి వచ్చిండు. నువ్వు పూల చెత్తిని పట్టుకొని నాకు ఇళ్ళకి వచ్చినవే, నువ్వు ఎంత మంచిగా తమలబాగు నవ్వుకుంటావు ఉంచినవే అని నాకు సంతానం ఇచ్చిండు. నాకైతే కలవన వాడప్పుడు తెలిపిండు తినేయాలి. నీకు కలవడ్డది అనుకుంటే నీకు కూడా కదే కలవడ్డదా? నాకు ఇంకో దేవుడు నాకంటే ముద్దు చూడు చెడ్డదానికి దయ్యం కూడా కనిపించేది. నేను చెడ్డదాన్న ఇంత మంచిగా కాళ్ళుగా పడుకున్నా వాళ్ళు అబ్బో నవ్వు లేవతలేక శాస్త్రం ఏం లేవట్లేదులే. అయ్యో ఇచ్చిది చంద్రాసేన రాజే అంటే అందమైన కొడుకు కూతురు అనుకున్నాడు కానీ భగవంతుడు అట్లా ఓడిగట్టింది తెలియదు. ఆనాడు తోడు చంద్రవదిని తీసుకొని అనుకున్న మరి ఎవరి ఇల్లు కోరుకున్న కోరిక కుంగల పడ్డదా అని ఎత్తుకోరాదు. ఎందుకు నేను ఇప్పుడు గర్భవతిని కదా నడితే ఎట్లుంటుందో ఇప్పుడే కొంచెం దేవుడు అంతా మంచం తూనిందట. అది మంచం తెలిస్తే దానికి నేను వెళ్తే భార్యను తీసుకొని తెరాదని ఇంటికి వచ్చిండు. బాబాని కచ్చేరికాడికి పోతాను ఇంటికాడ పైన అనితిల్ల సామాన్లు తెచ్చి ఇంట్లో పెట్టు అపరంగా దాశోళ్ళతో చెప్పు నీ మంచం మీదకి వెళ్ళి కిందికి దిగకు అతను ఆరేట ఓరేట అయితే లేక లేక అయిన సంతానం ఇక అన్ని మంచం మీదకి అంది అని చెప్పు వాళ్ళతో చెప్తా. దాసి ఈ దొరసారి మంచి మంచి కాదు, రెండు జీవనాల గర్భవతిని దొరసారి పైలవమ్మ అన్ని 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 మీరు చేసి పెట్టాలి, నేను తెచ్చియాలి, నా భార్య తినాలి. మరి ఏరుగత్త ఎట్లా అలాంటి లేదా ఇలా చూసిన వాళ్ళ చూడు నన్ను తెరవచ్చే కథ కదా. మీ దొరసారి అయితే మట్టి మరిచి కాదు ఏరుగా అంటారే దొరకచ్చి ఎట్లా ఏరుగా వీళ్ళకి ఏరుగా రావాలి సాయం తెలియదు వీళ్ళకి. అయితే తప్పున నాకు అవతలకి వచ్చినా ఇవతలకి వచ్చినా కానీ నా మంచం నాలుగు మూలలు పట్టుకొని బాత్రూమ్ కాడ తీసుకోవద్దు ఇక్కడ మెల్లగా దిగుతా, మెల్లగా ఇట్లా నడుస్తా. అన్నపూర్ణదేవికి సంతానం కలిగిన అర్థం ఆయనమ్మ సాధుకున్న వృధాన నా తల్లి ఎదుర పాపం అనేది వరు కలిగింది సంతానం కలుగుతున్న నా తల్లి ఎక్కడ మురిసిపోతుంది. ఇక్కడ బాలా చంద్రావతి దేవి పుట్టవి నిమ్మ మెల్లగా కట్టవి నిమ్మకాయ గడియాకొక్క తీరిక తల్లికి గరిమిన వెరగంగా గరిమిన వెరగంగా తిండి బాగా 3 రోజులకు ఒక పూట తింటే ఎందుకు తెలుస్తానికి కానీ కొత్త గుండె నన్ను చూసావా అచ్చి మనిషి అనుకోవాలి, నిన్ను చూసి గర్భవతి అనుకోవచ్చు. మరేం పోతే గుల్లబొత్త పాడు గుల్లపోతే
పేరు గదిగారావు. ఏం పేరే? మొదలు పేరు బస్ స్టాండ్ల భారత అని పెట్టింది. మొదలు మళ్ళా తర్వాత పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అయ్యగారు గారు అన్నాడు కదా పేర్లు మార్చాలా వీళ్ళకు బరువులు కలుపుతాడు అన్నాడు. అన్న వాళ్ళే వాడే పేరు పెడతారు అని అనుకున్నా. నా పేరు ఏ పేరు పెట్టింది తెలుసా? ఓ బర్రె పిల్లల బతుకమ్మ అని పెట్టింది. భార్య పిల్లల బతుకమ్మ పిల్లలు ముందట బోర్ర మంచిగా పేరు ముద్దులే ఉన్నది. ఇక ఆయన పేరు పట్టుకుచ్చుల పర్వతాలు అనిపించింది. ఆయన పేరు పర్వతాలు పట్టుకుచ్చల పట్టుకుచ్చుల పర్వతాలు. పట్టుకుచ్చుల పర్వతాలు భార్య పిల్లల బతుకమ్మ. మీ జత మంచిగా కలిసి ఆ పేర్లు కలిసి మీ జత కలిసి అనుకునే చిట్టి కూర అంటే కూరే మామకి కూరే అనిరా. నేను అడుగుతాంటే మేరగోళ్ళంతా నా ఇంటికి ఉన్న పదార్థం లైన్ కట్టింది కందులు పట్టుకొని మేరగోళ్ళు అంటే ఇక్కడ ఇతర వాడ పోసు పెడితే అవతల వాడకు వచ్చింది. గోడి బాంచిన పొల్ల మంచి కూర ఆడుతుందని ఇక మా బామ్మర్లు కావాల్సిన వాళ్ళు గందులు ఒక రవి అయితే మొదలు వచ్చి కూర్చున్నాడు. నా పెంటలింగయ్య కాదు ఏ మా అన్న నాకు నేర్గులు అవి వెనకలేడా ఎప్పుడు అనుకో ఈ పిల్ల మంచి కూర అంటే కమ్మ వాసన వస్తుంది దాన్ని గంజుబాటు కూడా వచ్చి కూర్చున్నాడు. ఇక నీకే వాసన ఏ ఊకాలేమన్నా అయ్యో దొరసానేమో. అయితే కూర అంటే కూర మా మంచి కూర అంటే ఏం కూర అన్నామంట ఏం కూర కదా నా మగడు ఆలుగడ్డ కూర అండి ఆలుగడ్డ కూర అని ఊకలు వెళ్ళి పెడతాడు. అంటాడు చెప్తే నేను చేసేదో 200 కూర వాడు సేరు తాగాలా నేను ఆపు తాగాలా ఇళ్ళ పట్టదామా అంతేనా? ఏం చేయాలి చేసిన కూర ఎంత తాగితే సరిపోతుంది. ఎట్లా ఏమైనా ఆలుగడ్డ కూర అంటాడని ఇక పట్టేల కలిసి ఇక వేరా ఆడ పావాయిల కూర దొరికింది. అదేమైతే 4 పచ్చ ఆకులు ఏరుకున్నా అదేమైతే రాంగ తోపంటే 1/4 కిలో పెసరాపు తీసుకున్నా అదేమైతుంది అని 4 గుడ్డ వరకలు తీసుకున్నా అదేమైతే అని రాంగ తోపండి వస్తా అంటే 6 గంటలు బట్టి 10 గొద్దలు దొరికేయడానికి ఇక అన్యాక ఒకరి కేసి గ్యాస్ తోడి పోసు పెట్టినావా నీ కూర ఈ గుంట కొమ్మలు ఎత్తేసి రాను అది తిన్నవా దాని రుచి ఎట్లా బాగుంటుంది. అవో మా వాడు తక్కువడేనా లీటర్ తాగుతాడే వాడు మీటర్ చూస్తే తాగిన ఉండకూడదు కాయ నా పిన్న ఆలుగడ్డ కూర అన్ని దాని ముక్కకొక్క ముద్ద ఎగిరేసుకుంటే తాచుడే తాచుడు. నాడు నడవల కరుపు అని నాన్న బాధలు కలగబట్టిన చాలలేక నెల తెల్ల నీలబట్టిన అమ్మమ్మాయి తాళలేదు అమ్మమ్మాయి తాళలేదు పొలం కొనుక్కొని మంచిగా వడ్లు పోసుకొని మా రాజు మెత్త నాటేసుకొని వడ్లు పట్టించుకొని మంచిగా బత్తాల కొద్ది వడ్లు పట్టించుకొని దేవుంట్లో గణం చేసుకొని మా రాజుగా పొద్దుకిలో మా పొక్కిలో అనుకొని తాను చెప్తే మొగలు ఎందుకమ్మా అమ్మా ఎంత రంగుల పెట్టమ్మా ఎంత రంగుల పెట్టమ్మా
వాళ్ళు వెళ్ళిపోవడం ఇగో పాలు మంది అందరూ సాలే పడ్డారు పాకిట్ల కొని కట్టుకుంటారు బరువులు ఏమి లేవు ఆని అమ్ముకున్నారు ఇక్కడ చెప్తారు ఇవ్వటా పాకిట్ పాలే ఏంటి అంత వాసన వస్తుంది ఏమైనా పాడవాడే కింది ఇక్కడ మనం కాంపు కానీ చూసినాం కానీ ఇంత వాసన రాగానే ఇంతగా పోనా ఈ డోర్ కొట్టుకోవడం అనిపించినా లేకపోతే ఓది గారికి ఇట్లా తానం చేసినా పొద్దుగా చేస్తామా సాయంత్రం చేస్తామా ఓ మా చెప్తారు శివరు ఆన్ చేసుకునే నీ కాకుండా శవర్ కనుక లేదు అయ్యో నీ తెలియదా అయితే చేయలే అబ్బో నీ మంచిని పొలగాడికి ఇట్లా వచ్చి పాడవాడి వాసన ఎక్కువ ఇక్కడదే వాసన ఎక్కువ తాగుతున్నా పోరడు పాడవాడు 7 వంకలు వచ్చిండు కాదు వచ్చిండు అంత సిమెత్త మీరు చెయ్యక్కనే శిశి ఈ ఎత్తలేదు
కాళ్ళు వంకర చేతులు వంకర మిడిగుడ్లతోటి విలనాడు పుట్టిండు శివుడు నెత్తురు రక్తము కూడి కుష్టాది పుట్టుకతోటి రడగపు పెడగపు వాసనకు గంపడీగలు ముసురుకున్నాయి గుంపెడుతోను ముసురుకున్నాయి అప్పుడే వాసన పాడమని ఉంటే బతుకమని ఓకార వస్తంటే ముక్కులు మూతులు మూసుకొని దూరం జరుగుతండు ఆడవిల్ల చంద్రవతి దేవి ఎన్నడు దేవుణ్ణి లెక్క చేయని బాలుని ముఖము చూసి అయ్యో కొడుకా పురోహితుడు చేసిన పాపం పురాహరుడికి కొట్టునన్నారు పురాహరుడు చేసిన పాపం పుట్టబోయే పిల్లలకైనా తప్పదు అని అన్నారు నేను దేవుణ్ణి లెక్క చేయలేదు నా పాపము కొడుకా నీకు తగిలినా ఇంత అందవికారమైన కొడుకును అందినా నేను రడగపు పెడగపు వాసనకు దాచోళ్ళు అందరూ దాన్ని ఓకరించుకుంటారు ఓలారా ఎవరు చేసిన కర్మ వాళ్ళు ఎల్లబోయక తప్పదు అని అంటారు నా కొడుకు గిట్టాని వాళ్ళతోటి చెప్పకుంటుంది అమ్మా నా కొడుకు బతుకుతే దాదుకుంటే సత్యబొంద పెట్టుకుంటే కానీ నా కొడుకులు కలకంటే పడకుండా మీరు మేడల్లా దాదుకుంటుంది అమ్మా మీరు వెళ్ళిపోతుంది ఎవరి తోటి చెప్పకుంది ఆ కొడుకు మురికి కడగడానికి ఎవరంతా లేరు మురికి వాడు లేరు ముట్టుకుని లేరు ఓకారం అంతా నవామి బతకమని ఇంట్లో ఉంటాను అని అన్నారు ఇక ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఎల్లబెట్టుకున్నదమ్మా చంద్రబాబు అందరికారైన కొడుకుని ఎత్తుకొని పచ్చి బాలంతరాలు అవో చాలారి దేవుళ్ళ నీలారి పోలాల కాడ తన కొడుకు తానే తాను పోసుకుంటుంది ఎవరైనా తానం పోయి ఎవరి తట్టుగా లేదా ఎవరు కొడుకును ముట్టుకుని తట్టుగా లేరు ఎవరి కొడుకుని ఎత్తుకుని తట్టుగా లేరు కొడుకు తల్లి చేసిన పాపము నా కొడుకు వికారమైన కొడుకు ఇస్తే సాదుకుంటుందా ఇది చంపుకుంటుందా అని ఆ భగవంతుడు నాకు పరీక్ష పెట్టిండు కావచ్చు నేను సాధ్యమైనంత దూరం నా కొడుకు భర్తను వెలుచుకున్నది నాదా
మేడల్లకెళ్ళి కొడుకును బయటికి వెళ్ళనిస్తలేరు ఊళ్ళో వేణులు లేవనుకున్నారు చూసిన వాళ్ళు ఉన్నాడా వాడు ఇప్పుడు అప్పుడే ఎప్పుడో సత్తే ఇంట్లోనే పొంద పెట్టుకుంటారు బయటనే పొంద పెడతారు అని అనుకున్నారు ఒకసారి ఇచ్చిన లంచాలు తీసుకొని ఎవరితోటి ఏ మాట చెప్పకుండా వెళ్ళిపోయింది పని వాళ్ళు కూడా ఇంట్లోకి వస్తారు కాకుండా ఇల్లు పని చేసుకొని ఆ కొడుకును సాదుకుంటుంది చంద్రావతి అక్కడ అన్నపూర్ణదేవి గర్భాన్ని మళ్ళా బిడ్డను సాదుకున్నందుకు మళ్ళా బిడ్డ కలిగింది అయ్యి భగవంత నా గర్భాన ఒక కొడుకవు కదా నాకొక బిడ్డ నాకొక కొడుకని చెప్పకుండా అయినా మంచిదే మా పొట్టను పట్టుకున్న పాపం అనేది దూరం అయింది అది నాకు రాదనుకున్నది ఒక బిడ్డని ఎత్తి ఏ గుడి కన్నా ఇస్తే ఒక బిడ్డకి ఏ పేదింటి కొడుకుని నీళ్ళకి తెచ్చుకుంటారు రాజుల కులవల ఇళ్ళకి వాళ్ళు దొరకడా కలిగి లేవిడి రెండు కాబట్టి ఉండరు నాకు మూడు పాదోళ్ళు ఉండే ఉంటారు అనుకున్నది మూడెల్లా 21 రోజు నాడు అలనాడు పెద్ద బిడ్డకు పేరు పెట్టిన బ్రాహ్మణి నేను తెలుసుకున్నాను అమ్మా శుక్ల పక్షబంధుడు నీ బిడ్డ జన్మ వచ్చింది అమ్మా మెట్టినింటికి పుట్టినింటికి పేరు కీర్తి తెచ్చేటి బిడ్డ నీ పెద్ద బిడ్డ సీత పుట్టిన గదిలో పుట్టింది ఆ సీత పుట్టింది శ్రీలంకలో సీత పెరిగింది హరివింటి లోపల సీతామహాలక్ష్మి నీ పెద్ద బిడ్డ పేరు పెట్టిన శ్రీవేంద్ర దేవంట ఆ పేరు పెట్టినాడా అచ్చినోగా బ్రాహ్మణంజని రామ రామ ఎవరు వాటికి అందరూ వందలు చదువుకొని మేము పూలు ఇచ్చారు మేము తెలవలేదు శివరంగా చెప్పిన మా ఇంట్లో పూలు కట్టుకొని పోతురు రాజు పోతారు మరి అలా రామ రామ ఇక్కడ పేరు పెట్టుకున్నావా పురుడు వేసుకున్నావా ఇక్కడ రాందని ఎవరన్నా విరిచి తట్టుకున్న వీళ్ళ పరిస్థితి అయ్యో భగవంతా బయటికి పోయి